తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. యువకులను అత్యంత పాశవికంగా కొట్టడం చాలా దారుణమైన విషయం. మాచవరపు జూలియన్. బాపట్ల జిల్లా చీరాల దళిత మహాసభ కార్యాలయంలో రాష్ట్రాధ్యక్షులు మాచవరపు జూలియన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెనాలి ఐతానగర్లో 3 యువకులను అత్యంత పాశవికంగా కొట్టడం చాలా దారుణమైన విషయమని, ఏదైనా ఉంటే స్టేషన్లోకి తీసుకువెళ్లి చర్యలు చేపట్టాలి. కాని అందుకు విరుద్ధంగా ప్రజలు అందరూ చూస్తుండగా నడి రోడ్డుపై ఆ విధంగా హింసించడం చాలా బాధాకరం అయిన విషయం. జరిగిన విషయంపై కూటమి ప్రభుత్వం కాని, హోం మినిస్టర్ కాని ఉలుకు పలుకు లేకుండా ఉండటం గమనార్హం. దళితులు, మైనారిటీలపై దాడులు నిత్యకృత్యం అయిపోయాయి. వారికి జరిగిన అన్యాయంపై ఉద్యమాలు చేపడతాం అని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో దళితులపై అనేకమైన దాడులు, హత్యలు, మానభంగాలు తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే, మనుధర్మం పేరుతో బీజేపీ ప్రభుత్వము, జనసేన, తెలుగుదేశం ఇప్పుడు కూడా మోడీ ప్రభుత్వానికి భయపడి వాళ్ళ గులాములవుతూ లౌకిక రాజ్యాంగం అయినటువంటి భారతదేశంలో రాజ్యాంగాన్ని తగ్గులో తొక్కి వీళ్ళు చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా నడుపుతూ ఉన్నారు. దానికి ఉదాహరణ, తెనాలిలో 3 యువకులను రోడ్డు మీద చేతులు కట్టేసి కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళ మీద తొక్కుతూ వాళ్ళ అరికాళ్ళతో కళ్ళంతో 2-3 లాఠీలు ఇరిగిందాకా కొట్టి పబ్లిక్గా జనాల ముందే ఇంత హింసకు చేశారంటే వాళ్ళకి చట్టం మీద గౌరవం లేదు. పోలీసులు నిజంగా చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు. కానీ పోలీసులు చేసేటువంటి చర్య అది ప్రజాస్వామ్యానికి చాలా వ్యతిరేకమైన చర్య. ఎందుకంటే లక్కీపేటలో కూడా మొన్న 5 చనిపోతే 5కి మరి ఆ రోజు దళిత మహాసభ ఉద్యమ స్ఫూర్తితో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయబడింది. ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో మరి ముద్దాయిలైనటువంటి వాళ్ళని విచారించి సాక్షులను విచారించకుండా మరి జడ్జి గారు దాన్ని క్లోజ్ చేయాలని చూస్తే దాన్ని హైకోర్టు కూడా తప్పు పట్టడం అనేది మనందరూ చూసే ఉన్నారు. అయితే ఇప్పటికీ ఈ ఖండనమైన జరిగినటువంటి ఐతానగర్లో జరిగిన దాడిపైన ఈరోజు హోమ్ మినిస్టర్ ఒక దళితురాలు అయింది, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారా మంత్రి పదవి పొందుతూ కనీసం ఖండించకపోవడం కూడా చాలా తీవ్రమైన చర్య. మరి ఇప్పుడున్న రాష్ట్రంలో అధికార పక్షం కానీ ప్రతికార పక్షం కానీ ఏ రోజైనా ఎలక్షన్లో ఓట్ల కోసం దళితుల దగ్గరికి వస్తున్నారే కానీ వాళ్ళని మాత్రం అధికారం వచ్చిన తర్వాత చాలా చిన్నచూపు చూస్తూ వాళ్ళని కరాపాకులాగా వేరుపడేయడం అనేది పరిపాటి అయిపోయింది. మరి దళితులు కూడా ఎంతసేపటికి అగ్రవర్ణ పార్టీలకు ఓట్లు వేసి మా మీద దాడులు జరుగుతామని అనడం అనేది సరైన చర్య కాదు. ఆ పార్టీలకు తగిన ఎలక్షన్ సమయంలో సరే బుద్ధి చెప్పకపోతే ఇలా దాడులు జరుగుతూనే ఉంటాయి. ఈ దాడి చేసిన పోలీసు అధికారులపై తక్షణమే ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, వాళ్ళ ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా దళిత మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది. దీన్ని పండు రెడీమేడ్ అండ్ ఫర్నిచర్ వర్క్ షాప్. మా వద్ద మీ ఇంటికి కావలసిన అన్ని రకముల ఫర్నిచర్ మరియు రెడీమేడ్ డోర్లు, మూలకట్టు ద్వార బంధ్రాలు, మూలకట్టు కిటికీలు హోల్సేల్ రేట్లకే రిటైల్ గా అమ్మబడును. మీరు కోరుకున్న డిజైన్లు మీకు నచ్చిన విధంగా తయారు చేసి ఇవ్వబడును. మా అడ్రస్ పండు రెడీమేడ్ అండ్ ఫర్నిచర్ వర్క్ షాప్, పూల బజార్, విమానం మిద్దె వెనుక, కావలి. ప్రొప్రైటర్ పండు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9390729479, 9505444700.